నుంచి మాకు ఒకటే కంప్లైంట్స్, అన్ని వార్డులో అవకతవకలు జరిగినాయి. మొత్తం డబుల్ ఓట్లు, మొత్తం అక్కడ ఎవరైతే అధికారులు అధికార పార్టీకి దాసోగా వివరించి చేశారా, లేకుంటే వీళ్ళు ఎవరైనా అధికార పార్టీ నాయకులు చెప్పినట్లే చేశారా అర్థం కావడం లేదు. ఎందుకంటే ఈ యొక్క గ్రౌండ్లో వెళ్ళి అధికారులు చేసే పనిని ఏసీ రూమ్లో కూర్చొని ఈ యొక్క ఫైండ్ అవుట్ చేసినట్లు మాకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈ యొక్క ప్రాబ్లం చాలా పెద్దది. ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం గిట్టంగా ఉంది. మేము కలెక్టర్ గారికి చెప్తా ఉన్నాం, ఏదో వార్డులో ఒక 50-60 ఓట్లు పెరిగేది మేము చూసినాం. కానీ ఒక్కొక్క వార్డులో దాదాపు 1300 ఓట్లు పెరిగినాయంటే ఇది మొత్తం నేను అనుకుంటున్నా రాష్ట్రంలో కాదు, దేశంలో ఎక్కడ జరగనటువంటి విషయం. ఎందుకంటే పోయినసారి 1800 ఉన్న ఓట్లను ఈసారి 3000 దాటినాయంటే దానికి కారణం ఎవరు? అక్కడ ఇంతకుముందు చేపించుకోలేరా, లేకుంటే ఎక్కడి నుంచి కొత్త తీసుకొచ్చి చేశారా? ఇది కూడా తెలిపాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ యొక్క సమస్య చాలా పెద్దది. దయచేసి ఒక మంచి ఎలక్షన్, ప్రజలకు మేలు కోరే ఎలక్షన్ జరగాలంటే ఈ యొక్క దొంగ ఓట్లను, ఈ యొక్క డబుల్ ఓట్లను, ఈ యొక్క గ్రౌండ్లో వెళ్ళకుండా ఏసీ రూమ్లో కూర్చొని చేసినటువంటి అధికారుల పైన తప్పకుండా చర్య తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పులకు ప్రజలు బలి అవుతున్నారు. వాళ్ళు వారి యొక్క నిజమైన నాయకుడిని ఎన్నుకోవడానికి ఆస్కారం లేకుండా పోతుంది. ఇక్కడి నుంచి వచ్చిన దొంగ ఓట్లు వేయడం వల్ల ఎవరైతే ప్రజలు ఆ వార్డుకి సంబంధించిన ప్రజలు ఉంటారో ఆ ఒక వ్యక్తిని ఎన్నుకోలేకపోతా ఉన్నారు. దయచేసి ఆలోచన చేయాలని నేను ప్రభుత్వానికి అధికారులకు చెప్తా ఉన్నాను. ఇప్పటికైనా అధికారులు దయచేసి మీరు అధికారం ఎవరికి శాశ్వతం కాదు, మీరు ప్రజల వెంబడి ఉండని కనీసం ఓటర్ లిస్ట్ అన్నా సక్రమంగా చేయండి. ఎందుకంటే ఇదైనా చేస్తే కనీసం ఓటు హక్కు వినియోగించుకున్న ఓటరు తమ ఒక నిజమైన నాయకుని ఎన్నుకునే ఆస్కారం ఉంది. దయచేసి ఆలోచన చేయాలని, మరియు నేను ఇక్కడ 4వ నంబర్ 5వ నంబర్ నుండి ముఖ్యంగా మాట్లాడాలనుకుంటే, ఇక్కడ దాదాపు 2 వార్డుల కలిపి 1000 ఓట్లు పెరిగినాయి. ఇది సాధ్యమా చెప్పండి? మీరు ఇంతకుముందు పాయింట్ టు పాయింట్ పెట్టడం జరిగింది. వార్డు ఇట్లా ఉంటుందని తెలుసు. ఇప్పుడు ఈ వార్డులో ఆ వార్డులో ఎట్లా పోయి పని చేస్తారు? ఎన్నికైనా ఒక ప్రజాప్రతినిధి ఎక్కడ పని చేయాలి? ఆ అధికారులు వచ్చి చెప్పాల్సిన అవసరం ఉంది. అందుకనే మేము పార్టీ తరఫున మేము చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం, ఈ యొక్క దొంగ ఓట్లను తొలగించే వరకు పాత బౌండరీస్కి ఫిక్స్ చేసిన తర్వాత మీరు బౌండరీస్ ఇవ్వండి. ఫస్ట్ ఆ బౌండరీస్ ఎక్కడి వరకు ఉన్నాయని మేము కూడా చూస్తాం. మీరు బౌండరీస్ లేకుండా ఏదో నామకి వస్తే మేము ఓటర్ లిస్ట్ పెట్టేసినాము, మీరు చూసుకోండి, మేము ఏదో తూతు మంత్రంగా అక్కడ ఎలక్షన్ కమిషన్ చెప్పింది కాబట్టి మేము పెట్టేసినాం అయిపోయిందంటే కాదు. దీని మీద మేము న్యాయ పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు మారుతారా, లేకుంటే దీన్ని తొలగిస్తారా, లేకుంటే మీరు గ్రౌండ్లో వచ్చి ఉన్నటువంటి ఒక 4-5 రోజుల్లో మీ పని చేస్తారా, లేకుంటే మీ పైన ఈ చేసిన అధికారుల పైన తప్పకుండా చట్టపరమైన చర్య తీసుకోవడానికి విధంగా మేము వాళ్ళ ఎంబడి పడతామని మేము తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే మొత్తం సమాజం మొత్తం మీ పైన చూస్తూ ఉంది. ఈ తప్పుడు ఎక్కడ జరిగినో మీకు చెప్పాల్సిన అవసరం గిట్టంగా అధికారుల మీద ఉందని నేను తెలియజేస్తూ, 5వ నంబర్ వార్డు నుంచి తప్పకుండా మాకు అవకాశం ఇస్తే 4వ నంబర్ మా పార్టీ రోహిత్ అన్న మాకు అవకాశం ఇస్తే మాత్రం తప్పకుండా మేము ఇక్కడ నుంచి నిలబడతాము. మా పార్టీకి బలంగా మేము నమ్మినాము. తప్పకుండా ఇక్కడ నుంచి విజయం సాధిస్తామని తెలియజేస్తూ రోహిత్ అన్న గారికి మనవి చేస్తూ ఉన్నాము. తప్పకుండా ఈ యొక్క ఓటర్ లిస్ట్ పైన గిట్టంగా తమ యొక్క న్యాయపరణ ముందర తీసుకెళ్లాల్సిందిగా కోరుతా ఉన్నాం.